శ్రేయోభిలాషి నా మిత్రుడు మోహన్ కాంతి గారి దర్శకత్వంలో గన్స్ అండ్ గ్యాంగ్స్ అక్టోబర్ 18th నాడు రిలీజ్ అవుతుంది. తమ్ముడు మోహన్ కాంతి గారికి వారి టీంకి సక్సెస్ కోరాలని ఆ భగవంతుని కోరుకుంటూ యంగ్ అండ్ టాలెంటెడ్ వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇది హలో అండి, నా పేరు రాకీ అండి. ఇది గన్స్ అండ్ గ్యాంగ్స్ నా ఫస్ట్ మూవీ అండి. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ ఈ మూవీని అందరూ ఆశీర్వదించమని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అండి నా పేరు రోహిత్ అండి. ఈ గన్స్ అండ్ గ్యాంగ్స్ మూవీ నా ఫస్ట్ మూవీ. అండ్ నేను రాకీ ఇంకా తను అని చెప్పి యాక్ట్రెస్ కూడా మధ్యప్రదేశ్లో షూటింగ్ చేసాము. చాలా వండర్ఫుల్ ప్లేసెస్లో. కొన్ని ప్లేసెస్ సార్ తీసుకైతే మీకు అడవుల్లో అక్కడ ఇంకా ప్యాంథర్స్ అవన్నీ చూస్తున్నాయంట. అలాంటి ప్లేసుల్లో మేము షూటింగ్ చేసి చాలా వండర్ఫుల్ టైం మేము స్పెండ్ చేసాం. అండ్ రాకీ కానీ నేను కానీ తను కానీ కింద పడిన దెబ్బలు తగిలించుకొని కూడా మరి చేసిన చాలా ఛాలెంజ్ ఉన్నాయి. సో మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ యొక్క సినిమాని చాలా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గన్స్ అండ్ గ్యాంగ్స్ మూవీ చాలా బాగుంది. పోస్టర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ కూడా చూశాను. మరి మీ క్యారెక్టర్ దీంట్లో ఎలా ఉంది చెప్పగలుగుతారా? అన్న మాది యాక్చువల్గా నాది వచ్చేసి నెగిటివ్ రోల్ అన్న. యాక్చువల్గా సినిమా చూడగా అసలుకి థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట. మనము అసలుకి ఇంత సాఫ్ట్ ఒక నెగిటివ్ అవుతే ఎలా ఉంటుంది అనేసి క్యారెక్టర్ అనమాట. మొత్తం జంగిల్లో తీసామన్నమాట, మొత్తం ఫారెస్ట్. అసలుకి ఎంత కష్టపడ్డామంటే ఆ బురదల్లో మేము దొల్లాడి కొట్లాడుకుని ఎన్నో షాట్లు మళ్ళీ మిస్ అయ్యి మళ్ళీ అదే డ్రెస్సులతో అసలుకి యాక్చువల్గా టైగర్ జోన్ అనమాట. మేము అసలు నాట్ అలౌడ్ అనమాట. ఇంకా అక్కడ కూడా మేము రిస్క్ చేసి ఇంకా మేము తీసి ఇంకేదో చేసామన్న. అది నా రోల్ అనమాట. మీరు సినిమా చూస్తే మీకు ప్రేక్షకులకు ముందు కూడా తెలుస్తుంది అంటే యాంగ్జైటీ అంటారు. మరి ఎన్ని రోజుల్లో అయింది ఇది షూటింగ్ టైం పీరియడ్? సార్ టోటల్ మేము ఆల్మోస్ట్ ఒక 3 షెడ్యూల్స్ తీసాము. ఆల్మోస్ట్ 3 monthsలో 3 షెడ్యూల్స్ తీసాము సార్. అండ్ ఆ పర్టికులర్ ప్లేస్ ఎలా ఉందంటే వర్షాకాలము మీకు మొబ్బు వచ్చేస్తుంది. మీకు ఆల్మోస్ట్ ఫాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ కనిపించకుండా ప్లేస్ కూడా ఉంటాయి చాలా. అండ్ కొన్ని చోట్ల అయితే మేము కింద పడి చెట్ల మధ్యలో కింద ఒక లేక్ పోతుంది, అక్కడ దాని షూటింగ్ చేసాము. అండ్ చాలా చోట్ల అయితే మేము ఆ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో సార్ అవి ఒక 3-4 days 5 days అవే షర్ట్స్ వేసుకొని చేయడం జరిగింది. అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. అండ్ ఆన్ ద స్పాట్ మీకు ఈ సినిమాలో కూడా నా నెగిటివ్ యాక్టర్, మేము ఏదో నెగిటివ్ యాక్టర్ చేస్తున్నాం అని యాక్టింగ్ స్కోప్ చాలా వండర్ఫుల్ ఉంది మాకు. అంటే అప్పుడప్పుడు ఆన్ ద టైం మాకు చెప్పేసి ఇలా చేయండి అలా చేయండి మోహన్ ఖాన్ సార్ చెప్పడము, దాన్ని ఇంప్రూవైజ్ ఎలా చేయాలా చెప్పడము, ఒకవేళ షార్ట్ కట్ అయినా సరే ప్రోత్సహించుకుంటూ ఎంత పర్లేదు తమ్ముడు మంచిగా చేస్తాం అని చెప్పి చెప్పుకోవడం చాలా వండర్ఫుల్ సపోర్ట్ ఉంది సార్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ ఈ సినిమా హిట్ అవ్వడంతో మాకు వీ విల్ గెట్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ కూడా అనుకుంటున్నాం.